ఈరోజు విచ్చలవిడిగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందర కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు, కంటికి కనపడతా ఉంది. మరోవైపున ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కరు విచ్చలవిడిగా తాగిస్తున్నారు, ప్రతి 4-5 బాటిల్లో ఒక బాటిల్. మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు, వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు, వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే సప్లై, గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తుంది. అది ఇంకొక స్కామ్. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు. మా జోగి రమేష్ 2 ఫోన్లు ఇలా చూపించినాడు. అయ్యా ఈ నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు ఎవడో తెలియదు. నా జీవితకాలంలో ఒకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. 12 ఏళ్ల కిందట ఒక పెళ్లిలో ఆయన కూడా పెళ్లికి వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది. అసలు ఆ మనిషితో నాకు పరిచయాలు లేవు, మాట్లాడే సంబంధాలు లేవు, అది సత్సంబంధాలు అంతకన్నా లేవు. ఇదిగో నా ఫోన్లో అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు. మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ తప్పిపోయిన జనార్దన్ రావు, ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్. అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతూ ఉన్నారు చూడండి ఒకసారి. అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం, ఏకంగా వాళ్ళ ఫోన్ తీసుకోవడము, ఆ ఫోన్లో చాట్స్ వీళ్ళే జనరేట్ చేయడము, మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళి మా జోగి కోర్టులో కేసు వేసినాడు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఈ పాట చూపిస్తూ. అప్పుడు ఏమంటారు, ఫోన్ లేదు పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు, ఫోనే లేదు కదా అని వీళ్ళు అంటారు. కానీ ఈ లోపల డ్యామేజ్ చేస్తూ ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్లో. అంటే ఒక మనిషిని, ఒక వ్యక్తిత్వ హరణం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది తప్పు, ఒక ఎదవ పని. ఆ ఎదవ పనిలో టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం, ఇరికిచ్చే కార్యక్రమం చేయడం, ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇదని అడుగుతా ఉన్నా. మొన్న ఇంకొక నీరికిచ్చే దానికోసం 11 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని పోయి, వీళ్ళ డబ్బులు తీసుకొని పోయి ఆడబెట్టి ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ అని చెప్పి తీరా వీళ్ళు పోయి ఆ డబ్బులు నోట్ల మీద ఉన్న నోట్ల నెంబర్లు ద్వారా ఎవరి బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు, ఎప్పుడు డ్రా చేసినారు డీటెయిల్స్ ఇమీడియట్లీ తెప్పించండి అని చెప్పి వీళ్ళు కోర్టులో ఫైల్ చేసినారు కేసు. ఆర్బీఐకి లేఖలు రాసినారు. ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. వెంటనే మాటలు లేవు. ఎక్కడైనా కానీ 11 కోట్ల రూపాయలు ఎక్కడైనా ఇటువంటి డబ్బులు దొరికితే ఏం చేస్తారు? డబ్బులు పక్కన పెడతారు కదా ఎవరైనా. పక్కన పెట్టలేదని చెప్పేసి కలిపేసినామంట. ఎవరైనా కలుపుతారా డబ్బులు? అంటే వీళ్ళే డబ్బులు ప్లాంట్ చేస్తూ ఉన్నారు. అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బు. అది ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఎనివే, ఇంకా టాపిక్ల గురించి ఎంత చెప్పినా కానీ ఇది తెగని టాపిక్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు.
లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. ఇంకటి వాళ్ళతో ఏం మాట్లాడినా లాభం ఏంటి? సరే, రెండో టాపిక్ పోదాం. ఈ రెండో టాపిక్ గూగుల్ డేటా సెంటర్. ఇది ఒక హాట్ టాపిక్. ఈ మధ్యకాలంలో మీరంతా కూడా లాస్ట్ 1 వీక్ నుంచే 10 డేస్ నుంచే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి బాగా దీని గురించి అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా వార్తలు వింటూ ఉన్నాం. సరే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పరిపాలనను ఒక రకంగా ఓ పక్కన గాలికి వదిలేసి ఈరోజు నిజంగా రాష్ట్రం వైపు ఎవరైనా చూస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది. మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది. మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్. వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. పర్ఫార్మెన్స్ ఏమో వీక్, వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది. సరే, ఇది విశాఖపట్నం ఫ్యాక్ట్స్ లేకపోదాం, ఈ డేటా సెంటర్ ఫ్యాక్ట్స్ లేకపోదాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది. నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020 నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్కు. అంతేకాదు, అదొకటే కాదు, సబ్సీ కేబుల్, అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా. డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది, డేటా వచ్చే మార్గం రావాలి కదా. సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్, అంటే అండర్నీత్ ద సీ, సబ్సీ కేబుల్, తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా. సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది, కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది. సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం, సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు. దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ డేటా వచ్చే అవకాశము లేదు. అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే 3, 2023 ఆయనకు అలాట్మెంట్ చేసింది 2020 నవంబర్ కోవిడ్ టైంలో.
కోవిడ్ అయిపోయిన వెంటనే మే 3, 2023లో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి.